గురుగారు లోగుట్టు పెరుమాళ్ళ కెరుక అని అంటారు కదా, ఇంతకీ పెరుమాళ్ళు అంటే ఎవరు? పెరుమాళ్ళు వెంకటేశ్వర స్వామి వారు. లోగుట్టు మనకు తెలిసిన రహస్యం. పరమాత్ముడికి మనకు తెలిసిన, మనకు సంబంధించిన, మనదైన ఏ రహస్యాన్ని చెప్పినా ఆ స్వామి ఇంకెవ్వరికీ చెప్పడు. మూడో కంటికి తెలవకూడదు అన్న అర్థం ఏమిటి అంటే, ఇక్కడ రెండు కళ్ళు మనవి, మనకు తెలిస్తే చాలు. ఒక్కరికి తెలిస్తే రహస్యం, ఇద్దరికి తెలిస్తే అది నోటీసులు అతికించినట్లే, అందరికీ సందేశాత్మకంగా పంపించి వేసినట్లే. ఒకరికి తెలిసింది మాత్రమే రహస్యం. ఆ మూడవ కన్ను ఎవరిది ఉంటుంది? పరమేశ్వరుడిది అయి ఉంటుంది. ఆయన కన్నులు మూసుకొని ఉంటాడు. పరమేశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వరూపంలో నామాలవాడు, గోవిందనామాల స్వామి. కన్నులు కూడా మూతపడిపోయేటట్లుగా నామాలు ధరించి ఉంటాడు కనుక మనం చెప్పే రహస్యం మూడవ కంటికి తెలిసే అవకాశమే లేదు. అయినా ఆయన దైవం కనుక తెలుసుకున్నా ఇంకెవరికి చెప్పడు. మనం ఆలయానికి వెళ్ళి, స్వామి నా చేత ఇలా ఈ పొరపాటు జరిగింది, క్షమించి నన్ను రక్షించవలసిన బాధ్యత నీదే అంటూ శరణాగతి కోరడమే లోగుట్టు. మనకు తెలిసిన రహస్యం మనల్ని మానసికంగా వేధిస్తూ ఉన్నది, ఇంకెవరికైనా చెప్పకపోతే ఆ కడుపు ఉబ్బు పోదు, ఇంకెవరికి చెప్పినా కొంప కొల్లేరవుతుంది. ఇలాంటి నేపథ్యంలో పెరుమాళ్ళు శ్రీవారికి చెబితే ఆయన అన్నీ ఇలా ఇలా అంటాడు. మనం ఏదో ఆ స్వామికి ఆపద మొక్కులవాడు కనుక కొంత చెల్లింపు చేసుకుంటాం, తృప్తితో ఇంటికి వస్తాం. లోగుట్టు పెరుమాళ్ళు అంటే ఆ పెరుమాళ్ళు ఎవరు? వెంకటేశ్వర స్వామి. లోగుట్టు మనకు మాత్రమే తెలిసిన రహస్యం. ఇది విషయం.